భారత్ మాతా కి పిల్లలందరూ చెప్పాలి. ఇక్కడ కూడా భారత్ మాతా కి. ఏక్ భారత్ అంటే శ్రేష్ఠ భారత్ అనాలి. ఏక్ భారత్, ఏక్ భారత్, ఏక్ భారత్. భారత్ మాతా కి. మాతరం మాతరం, మాతరం మాతరం, ఆతరం ఈతరం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్న మై భారత్ సంబంధించిన ఆఫీసర్ గారికి, అలాగే ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సంబంధించిన అధికారులందరికీ, ఇవాళ దేశవ్యాప్తంగా సమైక్యత నడక అనే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం. యూనిటీ మార్చ్ పేరు మీదట మనందరం కూడా ఏ కారణంగా స్వేచ్ఛ స్వతంత్రాన్ని పిలుస్తున్నామో, ఎవరి కారణంగా భారతదేశం అంతా సమైక్యంగా ఉంది ముందుకెళ్తుందో, భారతదేశం యొక్క ఏదైతే చిత్రపటం ఈ రకంగా ఉండడానికి కారణమైన వ్యక్తి, మన దేశం యొక్క తొలి హోమ్ మినిస్టర్ గా ఉంటూ ఉక్కు మనిషిగా బార్డోలి నాయకుడిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి. ఆయన జయంతి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఈ దేశంలో పుట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు తన యొక్క ప్రధానమంత్రి పదవిని జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చి దేశాన్ని సమైక్యపరిచే ఒక గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించి దేశంలో ఉండే 560 సంస్థానాలన్నింటినీ కూడా కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి. స్వతంత్రం తర్వాత ఆయన చేసిన అనితర కృషి కారణంగా, అలాగే 3 సంస్థానాల రోజు భారతదేశంలో కలవం అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమయంలో జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, అలాగే హైదరాబాద్ సంస్థానాలు భారతదేశంలో కలవం, మాకు స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలుగా అవ్వాలి అంటే కాదు, కుదరదు, మీరు తప్పనిసరిగా భారతదేశంలో చేరాలి అని చెప్పి జునాగఢ్ నవాబ్ గాని మన యొక్క హైదరాబాద్ నిజాం గాని పెద్ద హెచ్చరిక తెలియజేసి ఆపరేషన్ పోలో చేసి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసి ఈ 2 ప్రాంతాలకి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం రాలేదు. సెప్టెంబర్ 17, 1948లో ఆ యొక్క 2 ప్రాంతాలని కలిపి భారతదేశం అంతా కూడా ఒకటిగా మార్చిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్.